జగన్మోహన్ రెడ్డి భయంతో మోదీ దగ్గరికి పరిగెత్తిండు. నిజంగానే అంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ప్రజల దగ్గరికి ప్రజల మన్ననలు పొందడానికి ఆయన చేసిన ప్రయత్నం కావచ్చు, లేకపోతే ఆనాడు తన మీద ఉన్న కేసుల ప్రకారం 16 నెలలు ఆయన చెంచల్గూడ జైల్లో ఉండి ఆయన అనుభవించిన కాలం కావచ్చు, దాని నుంచి నేర్చుకున్న గుణపాఠాలు కావచ్చు, ఎన్నో ఒడుదడుకులు చూసిన వ్యక్తి తన కుటుంబాన్ని రోడ్డుకు లాగిన వైనం కావచ్చు, లేదంటే గత ఎలక్షన్స్లో ముందు చేసిన పరిణామంలో తన చెల్లెలకి తనకు పెట్టిన గొడవలు కావచ్చు, చెల్లెలు రియాక్ట్ అయిన విధానం కావచ్చు, వైఎస్ వివేకకు సంబంధించిన కేసులు కావచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా ఎన్నో వడిదొడుకులు ఎన్నో అవమానాలు పొందిన వ్యక్తి ఈరోజు భయముతో నిజంగానే మోడీ దగ్గరికి బయలుదేరిండా. అంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగింది, లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల లాభం ఆయనే పొందిండు జగన్మోహన్ రెడ్డి అని వచ్చిన వార్తల్లో నిజంగా నిజముందని చెప్పి భయపడి ఆయన మోడీ దగ్గరికి పారిపోతున్నాడా? లేదు అనంటే మిథున్ రెడ్డి ఆల్రెడీ ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి రేపు నేనే అనే భయంతో పోతున్నాడు. ఇవే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇదే వార్తలు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకంటే భయంకరమైన స్థితులను ఫేస్ చేసిన వ్యక్తి ఈరోజు ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉంది అన్న నేపథ్యంలో, ఉంది అన్న నమ్మకంలో నిజంగానే మళ్ళీ వెళ్ళి మోడీ దగ్గర మోకరిల్లే అవకాశం ఉందా? ఇవాళ పోనీ కూటమి కూడా తేలిపోయింది. కూటమి ప్రభుత్వం అనేది ఏ రకంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు. అరే మేము తప్పు చేసినాము, జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకొని తప్పు చేసినామని మాట్లాడుతున్న వైనంలో, అంతేకాకుండా కూటమి నుంచి ఆయన ఎలా ఎదగాలి అని చూస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా, ఎందుకంటే జనసేన ఈసారి ఫుల్ అంబిషియస్గా ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి కావాలనేసి. సో కూటమి నుంచి అవసరమైతే చంద్రబాబుని బయటికి వెళ్ళగొట్టి తానే రాజ్యాధికారాన్ని ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. కూటమిలోనే కుమ్ములాటలు మెల్లమెల్లగా నడుస్తున్న ఈ తరుణంలో ఈ కేసుల పరంపరకి నిజంగానే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా అనంటే దాన్ని మాత్రము మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఆలోచించాలి. పోనీ ఈ రోజే కొత్తగా రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి ఈ కేసులు కొట్లాటలు ఈ నీచ రాజకీయాలు తెలియనివి కాదు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి చూస్తున్న కాలంలో తన తండ్రి హఠాత్తు మరణాన్ని తట్టుకొని ప్రజలకిచ్చిన మాట కోసం నిలబడి, అధికారంలోకి రాకపోయినా అంతకుముందు గట్టిగా నిలబడి 10 ఏళ్ల పాటు పోరాటం చేసేసి ఆయన గట్టిగా నిల్చున్న వ్యక్తి ఈరోజు ఈ లిక్కర్ స్కామ్కి భయపడి, లేకపోతే సోషల్ మీడియాలో పెడుతున్న కేసులకు భయపడి, ఈరోజు 3,500 కోట్లు తిన్నాడనే మాటని ఆయన భయపడి నిజంగానే మోదీ దగ్గరికి ఆయన పరిగెడుతున్నాడా? సో ఇది మీకే వదిలేస్తున్నా, మీరే ఇది కామెంటరీ రూపంలో తెలియజేయండి. అంటే వాస్తవం ఏంది? నిజంగానే 3,500 స్కామ్ జరిగిందా? 3,500 కోట్ల స్కామ్ జరిగిందా? ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 3,550 కోట్లది, 350 కోట్లది, ఇది 350 కోట్లు ఆ కేసుకు సంబంధించింది. ఆయన పోయి ఏది రాజమండ్రి జైలు బ్యారెక్లో ఉన్నది. ఇది వచ్చేసి 3,500, అంటే అదేమో 350 కోట్లు, ఇది 3,500 కోట్లు. మరి 350 కోట్ల స్కామ్ జరిగిందన్నప్పుడు స్కామ్ జరగలేదు అనేసి సింపతి పొందింది కదా. రాజమండ్రి జైల్లో ఉన్నాడు, రాజమండ్రి జైలు నుంచే ఆయనకి ఎంత సింపతి వచ్చిందన్న విషయాన్ని చూసిరు కదా. మరి ఈ నేపథ్యంలో 3,500 కోట్ల స్కామ్ జరిగిందని బురద జల్లితే నిజంగానే ఏపీ ప్రజలు నమ్మే అవకాశం ఉందా? ఒకసారి ఆల్రెడీ 16 నెలలు జైలుకి వచ్చిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఈ 3,500 కోట్ల విషయంలో జైలుకు వెళ్ళబోతున్నాడా? ఒకవేళ జైలుకు వెళ్తే ప్రజల్లో ఎలాంటి సింపతి వచ్చే అవకాశం ఉందా? లేకపోతే సింపతి రాదు అని చెప్పి ఆ సింపతి రాకుండా క్రియేట్ చేయడానికి ఈ లిక్కర్ స్కామ్లోకి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా? సో ఏమనుకుంటున్నారు ఏపీ ప్రజలు? కామెంట్ రూపంలో తెలియజేయండి.